లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది కదా! 1 ఏప్రిల్ 24 టు 31/3/25కి ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ మంత్‌లో చాలా మంది ఇంగా వాళ్ళ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో, ఆ వర్క్‌ను కంటిన్యూయేషన్ చేస్తారు. లేదు కంపెనీని స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు. ఏ ఇయర్‌కి ఆ ఇయర్ సెపరేట్‌గా ఉండాలనుకుంటున్నారు. సో, అలాంటప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి? ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. 31 మార్చ్‌లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. క్లోజింగ్ బ్యాలన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలన్స్‌గా మారాలి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏ విధంగా మనము కంపెనీ స్ప్లిట్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు కంపెనీ స్ప్లిట్ చేసే ముందు ఫస్టు ఆ కంపెనీని మీరు మాన్యువల్ బ్యాకప్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మాన్యువల్ బ్యాకప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ డేటా ఏదైనా పొరపాటు జరిగినా ఆ మాన్యువల్ బ్యాకప్ తీసుకోవడం వల్ల నువ్వు కంపెనీ స్ప్లిట్ చేసినా దాన్ని డిలీట్ చేసి కావాలంటే మళ్ళీ నువ్వు బ్యాకప్ తీసుకున్నావు కదా! అది పేస్ట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అలా తొందరపడి వరకు తెలుసు కదా అనేసి స్ప్లిట్ చేశారంటే వన్స్ ఒకసారి డేటా బ్రేక్ అయిందంటే మళ్ళీ బ్యాక్ రాదు. అది మీరు చాలా జాగ్రత్త. అందుకోసమే కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల. రియల్ టైమ్‌లో. ఏదైనా పొరపాటు జరిగింది అంటే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. ఎలా సార్ అంటే నువ్వు రెగ్యులర్‌గా ఏ కంపెనీ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ నీకు. ఇప్పుడు నా యొక్క సిస్టమ్‌లో నా ఒరిజినల్ కంపెనీస్ కాకుండా ఇప్పుడు ఇక్కడ శ్రియా ట్రేడింగ్ కంపెనీ మార్చ్ 29 నంబర్ ఎంత ఇక్కడ 100009 ఈ కంపెనీ నేను రెగ్యులర్‌గా పనిచేస్తున్నా. ఈ కంపెనీని ఫస్ట్ నేనేం చేయాలంటే డేటా బ్యాకప్ తీసుకోవాలి. అంటే మాన్యువల్ బ్యాకప్ తీసుకోవాలి. మాన్యువల్ బ్యాకప్. ఓకే. ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అయింది నా సిస్టమ్‌లో? టాలీ ప్రైమ్ మార్చ్ 2025 ప్రైమ్ డేటా 2025లో అక్కడుంది ఆ డేటా. ఫస్టు డేటా మాన్యువల్ బ్యాకప్ తీసుకునేటప్పుడు టాలీని క్లోజ్ చేయాలి. టాలీని పూర్తిగా క్లోజ్ చేయాలి. ఆన్‌లో పెట్టి మీరు డేటా బ్యాకప్ తీసుకోకూడదు. సో, 100009 ఓకే. టాలీ క్లోజ్ చేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రేకప్ చేసేటప్పుడు మీరు. ఓకే. టాలీ ప్రైమ్ ఎక్కడుంది? ఈ ప్లేస్‌లో ఉంది. మౌస్‌తో రైట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ ఫైల్ లొకేషన్. డేటా. దీంట్లో ఇదే గదా! అక్కడ కనబడుతున్నాయా నీకు? కంపెనీ ఇదే గదా! 100109 గదా! ఇదే గదా! 100009 ఇది ఆ కంపెనీ. శ్రేయ ట్రేడింగ్ కంపెనీ. ఇది మాత్రం కంట్రోల్ సి కాపీ చేసుకున్నా. ఏదైనా ఒక ఫోల్డర్‌లో పక్కన డేటా బ్యాకప్ తీసుకుంటా. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. ఈరోజు డేట్ ఇచ్చుకుంటా. డేటా 2025 ఇక్కడ పేస్ట్ చేసుకుంటా దాన్ని. ఎందుకంటే సేఫ్. నువ్వు బ్రేక్ చేసే ముందు ఆ డేటాను ముందుగా బ్యాకప్ తీసుకొని పెట్టుకుంటున్నాం పక్కన. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో ఏదైనా అది పొరపాటైనా ప్రాబ్లమ్ లేదు. ఇది తీసుకొని వెళ్లి మళ్ళీ అక్కడ వేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా టాలీగ్రామ్. టాలీ శ్రీయా ట్రేడింగ్ కంపెనీ మార్చ్ 29 ఓపెన్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు ఈ కంపెనీని నేను ఫస్ట్ మాన్యువల్ బ్యాకప్ తీసుకున్నా. ఇప్పుడు కంపెనీని స్ప్లిట్టింగ్ చేస్తున్నా. దీంట్లో బ్యాలన్స్ షీట్ వాల్యూ ఎంతుంది? ఆల్ట్ F1 ₹4,82,950 ఉంది. ఈ అమౌంట్ యాస్ ఇట్ ఈస్‌గా 31 మార్చ్‌లో నా క్లోజింగ్ బ్యాలన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలన్స్ రావాలి. ఓకే. సో, అప్పుడు పైన డేటాలోకి వెళ్తున్నా. డేటా కంపెనీ స్ప్లిట్టింగ్ చేయడం ఎలా? 24-25కి కంపెనీ స్ప్లిట్టింగ్ చేయడం ఎలా? అనేది కాన్సెప్ట్ ఇక్కడ. స్ప్లిట్, స్ప్లిట్ డేటా, స్ప్లిట్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/25 ఇవ్వాలా. ఏ డేట్ పెడితే ఆ డేట్ ఇవ్వకూడదు. చూడండి. యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ 2 ఏప్రిల్ 24 టు 1 ఏప్రిల్ 25. రికమెండెడ్ డేట్ ఈస్ 1 సెప్టెంబర్ 24. ఏ డేట్ పడితే ఆ డేట్ ఇవ్వకూడదు. ఇప్పుడు 25లో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్‌కి మనం స్ప్లిట్ చేయాలా? 26 ఇవ్వాలా. తర్వాత ఇప్పుడు నాకు ఇంటూ 2 కంపెనీస్ కావాలా. ఇంటూ 2 కంపెనీస్.
ఇక్కడ ఆల్రెడీ శ్రీయా ట్రేడింగ్ కంపెనీ మార్చ్ 29 ఒక కంపెనీ ఒరిజినల్ కంపెనీ ఉంది. ఇప్పుడు నేను ఇంటూ 2 కంపెనీస్ సెలెక్ట్ చేశామంటే, ఈ పైన ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఫస్ట్ కంపెనీ ఇది డూప్లికేట్. ఈ 25 ఉంది కదా కింద ఇది ఒరిజినల్. అంటే సెకండ్ కంపెనీ అంటే న్యూ ఇయర్, న్యూ కంపెనీ. ఈ ఈ ఫస్ట్ కంపెనీ అనేది డిలీట్ చేయాలి మనం. టోటల్‌గా 3 కంపెనీలు అయితాయన్నమాట. మధ్యలో ఉన్నది డిలీట్ చేయాలి. 24 అనేది డూప్లికేట్. తర్వాత 25 అనేది కొత్త కంపెనీ. ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నా. యెస్. కంటిన్యూ టు స్ప్లిట్ కంప్లీట్ డేటా. యెస్. చూడండి 4 ఆప్షన్స్ వచ్చాయి. టోటల్‌గా 2 కంపెనీలు స్ప్లిట్ అయినాయి. పాతది ఒకటుంది. కొత్తగా 2 వచ్చాయి. ఓకే. నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. ఈ మధ్యలో ఉండేది డూప్లికేట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బాబు 24, 25 కంపెనీ ఓపెన్ చేసి, పలానా కంపెనీ, పలానా మంత్ నాకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉంది అని అడుగుతాడు. అప్పుడు మీరు 24, 25 ఓపెన్ చేయాలా. న్యూ ఇయర్ అడిగారనుకోండి 25, 26 ఓపెన్ చేసి చూపించాలా. ఇప్పుడు వీటిని నువ్వు ఆల్టర్ చేసుకోవాలా. ఏది ఏ ఇయర్ అనేసి. అందుకోసం ఏం చేయాలంటే ఫస్టు కంపెనీకి వెళ్లి, ఆల్టర్‌లోకి వెళ్లి మధ్యలో ఉన్న కంపెనీ ఫస్ట్ డిలీట్ చేయండి. ఇది డూప్లికేట్. ఆల్ట్ డి, డి ఫర్ ఢిల్లీ. ఓకే. ఒకటి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవి 2 ఒరిజినల్. కంపెనీ, ఆల్టర్, శ్రీయా ట్రేడింగ్ కంపెనీ. కంట్రోల్ రైట్ యారో ఇచ్చేయండి. ఇక్కడ రాసుకోండి. 24, 25, 24, 25 ఫైనాన్షియల్ ఇయర్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్ సేవ్. సెకండ్ కంట్రోల్ రైట్ యారో. కర్సర్ లాస్ట్‌కొస్తది. వచ్చేంతవరకు ఇవ్వండి. బ్రాకెట్‌లో ఇది 25, 26 ఫైనాన్షియల్ ఇయర్. కొత్త కంపెనీ. కంట్రోల్ ఏ, ఎస్కేప్. ఇప్పుడు పాత కంపెనీ 24, 25 క్లిక్ చేశారంటే అది పైకొస్తది. అది పైకొచ్చిందంటే ఇది పాత కంపెనీ అని అర్థం. 25, 26 క్లిక్ చేస్తే ఇది కొత్త కంపెనీ అని అర్థం. నో వోచర్స్. ఇప్పుడు 24, 25లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 25, 26కి వచ్చిందా లేదా? చూద్దాం. ఓపెన్ చేయండి బ్యాలెన్స్ షీట్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్ వచ్చేసింది. 4,82,950. లాస్ట్ ఇయర్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? ఈ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. కావాలంటే లాస్ట్ ఇయర్‌ది చూడండి. 31 ఇది ఉంది కదా! ఓల్డ్ కంపెనీ 24, 25 ఎంటర్. ఆల్ట్ F1 వచ్చిందా సేమ్ అమౌంటు? అంటే ఇది పాత కంపెనీకి సంబంధించిన డేటా. కొత్త కంపెనీకి సంబంధించిన డేటా క్లిక్ చేస్తే కిందిది దాంట్లో వస్తది. 4,00,000. ఈ అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. అబ్బాయి లేదు సార్ నాకు ఈ అమౌంట్ అవసరం లేదు. నేను ఫ్రెష్‌గా ఎంట్రీస్ పాస్ చేసుకుంటా ఈ 1 తారీఖు నుంచి. నాకు పాత డేటా వద్దు అనుకుంటే జీరో చేసేయాల. జీరో చేయాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటెమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. జీరో ఏమి ఉండవు ఇంకా డేటా. మళ్ళీ కొత్తగా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేస్తారు. మొత్తం వెళ్ళిపోతుంది. కొత్తగా ఏమి లేకుండా మీరు ఎంటర్ చేసుకుంటారు. ఇలా మీరు ఇయర్ ఏ ఇయర్‌కి ఆ ఇయర్ సెపరేట్ చేసుకుంటూ వెళ్ళాలా. ఈ విధంగా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకోవాలా. సో, అదే క్లోజింగ్ బ్యాలెన్స్‌తో మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తది. ఆ అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలా. వద్దు అనుకుంటే జీరో చేయాలా. లేదంటే అలాగే కంటిన్యూ చేయొచ్చు. సో, దీన్నే కంపెనీ స్ప్లిట్టింగ్ 2025 ఎలా చేయాలి అనేది చెప్పాను. ఫస్ట్ మాన్యువల్ బ్యాకప్ తీసుకోవాలి. తర్వాత మెయిన్‌గా కంపెనీని స్ప్లిట్ చేయాలి. మీరు స్ప్లిట్ చేసినప్పుడు ఈ ప్లేస్ ఉంది గదా! నో వోచర్స్ ఎంటర్డ్ ఇది కొత్త కంపెనీ ఉంది గదా! ఇక్కడ ఈ ప్లేస్‌లో ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయరే ఉంటది. అప్పుడు మీరేం చేయాలంటే మార్చుకోవాలా. ఆల్ట్ F2 ఇవ్వండి. చూడండి ఇక్కడ 1424 ఉంది. 31/3/25 ఉంది. కానీ ఇక్కడ ఏమి ఉండాలా? 1425 31/3/26 ఉండాలా. అప్పుడే ఎంట్రీస్ పాస్ అవుతాయి. లేకుంటే పాస్ అవ్వవు. నువ్వు ఓల్డ్ డేటా పెట్టావనుకోండి, ఇది 25 చూడండి. ఏదైనా ఓల్డ్ డేటా వేసారంటే ఎంట్రీస్ పడవు చూడండి. ఏమంటుందక్కడ? డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్. అంటే మీరు పాత ఫైనాన్షియల్ ఇయర్‌లో ఉన్నారు. కంపెనీ స్ప్లిట్ అయిపోయింది. కొత్త కంపెనీకి వచ్చినారు. కానీ పాత దాంట్లోనే ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మార్చండి అంటుందది. ఎక్కడ?
గేట్ ఆఫ్ టాలీలో మార్చాలా. 26 25-26 అప్పుడు మీకు ఎంట్రీస్ పడతాయి. లేకుంటే పడవు. పడిందా? అది. ఇది మా డేటా. ఈరోజు మనం టాలీ ప్రైమ్ 5.0 డేటా డిస్కస్ చేసాం. 6.0 డిస్కస్ చేసాం. కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి ఎండ్ ఆఫ్ ది డే అనేది కూడా క్లియర్‌గా డిస్కస్ చేసాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియరా? యాహ్!